ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించి ఆంటీలను చేయడానికి. పరిచయం చేసుకుందామా? హాయ్ అండి. హాయ్. మీ పేరు? హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ, హైదరాబాద్. మణికొండ, హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? తేజస్విని. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కర్నూలు నుంచి వస్తున్నాను. కర్నూలు నుంచి వచ్చారా? ఓ వెరీ నైస్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం లేదనుకుంటా కదా? లేదండి. ఇక్కడికి వచ్చాకైనా పరిచయం ఏర్పడిందా? అయిందా? అయిందండి. ఓకే, సో రెడీ ఇద్దరు కూడా వంటలు చేయడానికి. మరి ఎవరు చేస్తారు ముందు ఈ రోజు? మీరు చేస్తారా హరిత? ఏం చేస్తారు వంట? చోలే పన్నీర్ కర్రీ. చోలే పన్నీర్ కర్రీ. ఓకే ఓకే, మరి చోలే పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చోలే పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చోలే మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, బాదం పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? ఓకే హరిత గారు, స్టార్ట్ చేద్దాం కర్రీ. ఓకే అండి. నెయ్యి వేసుకోవాలి. ఓకే, చాలా చాలండి. ఓన్లీ నెయ్యేనా? ఇంకా ఆయిల్ లేదా? ఆయిల్ కూడా ఫస్ట్ క్యాష్యూ ఫ్రై చేసుకొని పక్కన తీసించాలి. చాలా చాలా ఫ్లేమ్ తగ్గించేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఇందులో ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఒకటి. ఓకే, తర్వాత చెక్క, మసాలా దినుసులు అని వేసుకోవాలి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి ఇది పొడవుగా సన్నగా తరుక్కోవాలి. ఓకే, కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ కొద్దిగా, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెడదామా? పెట్టండి. కొద్దిగా ఏం వేస్తారు? జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, యాక్చువల్గా చోలే ఇంకా పన్నీర్ కూడా మనం రకరకాల కాంబినేషన్స్ లో ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈ రెండింటిని కలిపి మీకు కర్రీ చేయాలని ఎందుకు ఐడియా వచ్చింది? నార్మల్ గా చోలేతో ఒకటి చేస్తుంటాం, బట్ వెజిటబుల్స్ ప్లస్ పన్నీర్ యాడ్ చేసి అదే పన్నీర్ ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. రెండు కూడా ఒక సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్, ఇంకోటి కొంచెం పలుకుగా అలా ఉంటుందండి. బాగుంటుంది అనిపించింది. ఇది మీరే ట్రై చేశారా లేకపోతే ట్రై చేశాను? ఓకే, కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోండి. తర్వాత ఇందులోకి పుదీనా ఆకులు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, ఓకే, తర్వాత ఇది టమోటా ప్యూరీ అండి. ఆల్రెడీ టమోటా బాయిల్ చేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. ఓకే, దీనికి సరిపడంత వేసుకోవాలి. సో మనకి ఇంకా గ్రేవీ అంతా కూడా ఈ టమాటో ప్యూరీని. అవునండి. తర్వాత కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాదం పేస్ట్ వేసుకోవాలి. బాదం పప్పు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చి వేసుకుని. ఓకే, సో శనగలు ఆల్రెడీ ఉడికించేసి పెట్టారా? ఉడికించేసి పెట్టాను. సో ఇవి కొంచెం కాబూలి శనగలు కాబట్టి కొంచెం నానబెట్టేసేసి కొంచెం టైం పడుతుంది కాబట్టి 8 hours మాక్సిమం 8 hours నానబెట్టుకోవాలి. అప్పుడైతే మనకి బాగా కుక్ అవుతుంది. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకొని పెట్టుకోవాలి. ఓకే ఓకే, ఇందులోకి పెట్టుకున్న శనగలు. ఓకే, ఆల్రెడీ బాదం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇందులో వేస్తేనే కొంచెం గట్టి పడుతుంది. అవును, సో ఇది కూడా మనకు కొంచెం థిక్నింగ్ కూడా బాగుంటుంది. థిక్నింగ్ బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో జనరల్గా మసాలా కర్రీస్ అనగానే కొంచెం జీడిపప్పు పేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు కదా. మీరు బాదం పేస్ట్ చూస్ చేసుకున్నారనమాట.
బాగా ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ అంటే మీకు? అవునండి. చాలానా? చాలా అండి. నైస్. అదే అన్నీ కూడా చాలా నీట్గా చేస్తున్నారు. మీరు చూసే విధానం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. ఓకే. ఏం చేస్తుంటారండి హరిత గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా? వెరీ గుడ్. పిల్లలు పుట్టక ముందు లెక్చర్గా వచ్చేసాను. తర్వాత ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. ఇప్పుడు మానేసారా టీచింగ్? అవునండి. అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తారా తర్వాత? కొంచెం పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత, అంటే ఒక బాబుకి 2.5 years, పాపకి 6 years అండి. ఓ నైస్. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? పాప మనస్విని, బాబు పేరు నితిన్ శ్రీవత్సల్. నితిన్ శ్రీవత్సల్. నైస్. మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ IBM లో వర్క్ చేస్తారు, సాఫ్ట్వేర్. ఆయన పేరు? నాగరాజ్. నాగరాజ్ గారు. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ వేసుకోవాలండి. సో బాగా అబ్జర్వ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఈ కర్రీ అంటే ఇదివరకు చూసారా ఎప్పుడైనా ఈ కాంబినేషన్? లేదండి, ఇప్పుడే చూస్తున్నాను. మీరు కూడా ట్రై చేస్తుంటారా వెరైటీస్ ఇలాగా? వెరైటీస్ ట్రై చేస్తుంటాను. నైస్. నెక్స్ట్ టైం వేద్దాం. తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ అండి. ఓకే. తర్వాత కొద్దిగా చెన్నా మసాలా. ఓకే. సో మనకి మెయిన్ ఇలా శనగలు వీటితో చేసుకున్నప్పుడు ఆ చోలే మసాలా ఉంటే బాగుంటుంది కదా? బాగుంటుంది. ప్లస్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చక్కగా. మనం బయట తిన్నప్పుడు ఎలా ఫీల్ ఉంటుందో మనకి ఇంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొద్దిగా చిల్లీ పౌడర్. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసేస్తాం, గరం మసాలా దీంట్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా వేసుకోవాలి. సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే మనకు కొంచెం ఆ కలర్ అనేది బాగా అనిపిస్తుంది. అవునండి. ఆల్రెడీ ఆ చోలే స్మెల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో జస్ట్ ఇంకా అన్ని మసాలాస్ యాడ్ చేసేసాం కాబట్టి ఫైనల్ గా పన్నీర్ దించేసుకోవటమే. తర్వాత లాస్ట్ లో కోకోనట్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ మిల్క్ పౌడర్ ఏంటి దొరుకుతుందా మనకి? షాప్స్ లో అన్నిట్లో దొరుకుతుందండి, లేదంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కోకోనట్ ని కొంచెం గ్రైండ్ చేసేసి కొంచెం పౌడర్ ని డ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చేస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ పన్నీర్ని కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేసి, పన్నీర్ కూడా చక్కగా బాగా ఫ్రెష్ గా ఉంది. అవునండి. తర్వాత కోకోనట్ మిల్క్ పౌడర్ ఉంది కదండి, ఇందులో కొంచెం కొద్దిగా తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ కొంచెం ఇది కమ్మగా ఉండటానికి ఎలాగో బాదం పేస్ట్ వేశారు కదా, అదొకటి సరిపోదా? ఇది చేస్తే కూడా ఈ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి, బాగుంటుంది. అది చూస్తే కూడా అలాగే ఉంది, మిల్క్ పౌడర్ లాగా. అవునండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందా? టేస్ట్ కొంచెం స్వీట్ గానే ఉంటుందండి. మిల్క్ పౌడర్ లానే ఉంది. అంటే కొంచెం కొబ్బరి ఫ్లేవర్, కొంచెం మిల్క్ ఫ్లేవర్ ఉంది. నెక్స్ట్ తర్వాత సన్నగా ఇది ఎప్పుడు వేస్తారు మరి? ఇది కొరియండర్ వేసిన తర్వాత వేస్తాం. ఓకే. ఇది లాస్ట్ లో యాడ్ చేయాలండి, లేదంటే కొద్దిగా చేదు వచ్చేస్తుంది. అవునా? అంటే ఇది యాడ్ చేసిన వెంటనే దించేసుకోవాలా? ఇంకా జస్ట్ ఒక 1 minute పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. కలిపేసుకోండి. ఓకే. సరిపోతుందా హరిత గారు? సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడం. ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి క్యాష్యూస్, దాంట్లో ఓకే మొత్తం క్యాష్యూ మసాలా కర్రీలో అయిపోయింది. ఇప్పుడు రెడీనా? రెడీ అండి. ఓకే. ఓకే అండి, మరి వేడివేడిగా చోలే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చోలే పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పుదీనా,
టొమాటో ప్యూరీ, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలీ శనగలు వేయాలి. బాదం పేస్ట్ లో తగినన్ని నీళ్లు కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, చోలే మసాలా, కారం వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. చివరిగా పన్నీర్, కొత్తిమీర వేసి కొబ్బరి పాల పొడిలో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పనివ్వాలి. ఆపై ముందుగా వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చోలే పన్నీర్ కర్రీ రెడీ.